విజయరామ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభల కార్యక్రమానికి గత 5 రోజులుగా అనేక ప్రాంతాల నుంచి ఈ పండుగ వాతావరణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే నిర్వాహకులు అందరికీ కూడా మరి గతంలో 2024లో ఒకసారి జరిగిందని చెప్పిన్నాం. నిన్న మొన్న ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఉన్న కోలాహలం కానీ, కార్లు కానీ, బైకులు కానీ, ఆటోలు కానీ, ఈ జనసందోహాన్ని కానీ చూస్తే ఎవరు కూడా ఇంకా మన మూలాలు మర్చిపోలేదని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తున్న విధానం నేను చూశాను. మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే ఈ 5 రోజులు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకునేది, చెప్పేది ఆర్గానిక్ ఫుడ్ కానీ, స్వచ్ఛమైన ఆర్గానిక్ నెయ్యి కానీ, ఇతరాతర ఏర్పాట్లు కానీ, మన మూలాలు గుర్తు చేసే ఇళ్ళు కానీ, మంచాలు కానీ, ఆ నీటిని కానీ, గతంలో మనకి ఆ ఎదురుబొమ్మలతో అల్లిన ఇళ్లలోనే నివాసం ఉండే ఆ సాంప్రదాయాలను అట్లా గుర్తు చేస్తా ఉన్న నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి గతంలో తినే ఒక 50 సంవత్సరాల క్రితం తినే ఫుడ్ని మధ్యలో తలదారులు పట్టి ఈ పిజ్జాలో, బర్గర్లోకి జనరేషన్ వెళ్ళిపోయినా మళ్ళీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే ఏం తినాలో నేర్చుకుని మళ్ళీ వచ్చి ఇప్పుడు ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటా ఉన్నాం. చాలా మందిని చూస్తా ఉన్నాం. అవగాహన ఉన్న వాళ్ళు కానీ, డబ్బున్న వాళ్ళు కానీ, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో వండిన ఫుడ్ ఎవరో తినట్లే, నాతో సహా. ఎందుకంటే ఎక్కువ తిని తక్కువ కాలం బతకడు కన్నా తక్కువ తిని ఎక్కువ కాలం బతకాలన్న ఒక ఆలోచనతో, అది కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్, బాగా వేయించిన ఫుడ్ కాకుండా పెద్దలు అలాంటి మహానుభావులు సూచించిన ఫుడ్కి మళ్ళీ మనం అలవాటు పడ్డాం. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో అరగంట గంట పాల్గొనే సదవకాశాన్ని మాలాంటి వాళ్ళకి కలిగించినందుకు, ఎంతో మంది ప్రజలకు అవగాహన పెంచుతున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా మంది వచ్చాము, చూసాము, వెళ్ళాము అన్నట్టు కాకుండా ఈ ఆహారపు అలవాట్లకు కానీ, ఈ కల్చర్కి కానీ మీరు దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, పెద్ద వాళ్ళు అందరూ నేను ఊరికే ఇక్కడికి వచ్చానని చెప్పడం కాదు, అవగాహనతో మళ్ళీ ఇక్కడ ఏదైతే నేను ఫుడ్ చూశానో రోజువారీ ఆ ఫుడ్తోనే ఇప్పుడు జీవనం మొదలవుతా ఉంది. మీరు కూడా దాన్ని అలవర్చుకోవాలని చెప్పి, ఈ మూలాలు కూడా ఇప్పుడున్న జనరేషన్కి తల్లిదండ్రులు చెప్పాలని చెప్పి కోరుకుంటూ, ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన నిర్వాహకులకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.